గత వారంలో మనం ధ్యానం చేసుకున్న ఒక స్త్రీని గురించి ధ్యానం చేసుకున్నాము. సామెతల గ్రంథంలో ఉన్నటువంటి సోదరీలు, స్త్రీలు, వారిని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. గుర్తుందమ్మా, పోయిన వారం మనం మాట్లాడుకున్నాం ధ్యానం చేసిన స్త్రీని గురించి. ఎవరైనా చెప్పగలరా? ఓపెన్ చేసుకోండి. యుక్తిగల స్త్రీ ఆంటీ. కాదమ్మా, కాదు. నెనరుగల స్త్రీ ఆంటీ. నెనరు గల స్త్రీ. ఆమెకు ఏంటి అమ్మా, దానికి ఒక టైటిల్ ఇచ్చారు కదా, నెనరు గల స్త్రీ ఏం పొందుతుందంట? ఘనత పొందును. ఘనత పొందుతుంది. ఒక్కొక్క స్త్రీని గురించి ఒక మాట రాయబడి, ఆ మాటకి ఒక టైటిల్, ఒక బిరుదు ఇచ్చినట్టుగా ఉంది. నెనరు కలిగిన స్త్రీ. ఆమెకు ఏముంటదంట? ఘనత కలుగుతుంది. ఇప్పుడు మరొక స్త్రీని గురించి ధ్యానం చేసుకున్నాం. అంతకుముందు మనము ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఇవన్నీ కూడా మనము ధ్యానం చేసాం. ఉపదేశించు తల్లి, బోధించు తల్లి, ఉపదేశించు తల్లి, సామర్థ్యం కలిగిన స్త్రీ, మాదిరికరమైన తల్లి, ఉత్తమమైన తల్లి, ఇవన్నీ కూడా ధ్యానం చేస్తున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ నెనరు కలిగిన స్త్రీని గురించి పోయినసారి మనం ధ్యానం చేసాము. ఇప్పుడు 12వ అధ్యాయము 4వ వచనంలో ఒక స్త్రీ ఉంది. 12వ అధ్యాయము, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చాలు. మరి మీరు నా వాక్యం కొరకు ప్రార్థన చేశారు కనుక సమయం కూడా చాలా అయింది. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. అది తర్వాత లైన్ ఉంది, కానీ అది నేను మొదట్లోనే చెప్పాను. దానికి వ్యతిరేకమైన పదాలు ఉంటాయి. అది ఆ ధ్యానం మనకు అవసరం లేదు. మనము యోగ్యమైన రీతిగా ఎలాగూ ప్రవర్తించాలో, అట్లా ఉన్నప్పుడు పెనిమిటికి కిరీటం. యోగ్యురాలు, యోగ్యత కలిగి, యోగ్యమైన రీతిగా, ఇవన్నీ యోగ్యత అనేవి చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మన ప్రియ ప్రభు మాత్రమే యోగ్యత కలిగిన వాడు, యోగ్యుడైన వాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 7 వచనాల వరకు ఉంది. ఆ పరలోక రాజ్యంలో గ్రంథాలు విప్పబడ్డాయి. ఈ గ్రంథాన్ని విప్పడానికి ఎవరున్నారు అని అందరూ పెద్దలు భయపడుతున్నారంట. అక్కడ ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడైన వాడు ఎవరున్నారు అని వారు అనుకుంటా ఉంటారు. అప్పుడు దావీదుకు చిగురైనటువంటి, అది చూస్తారమ్మా, ప్రకటన గ్రంథం, మన ప్రభువు మాత్రమే యోగ్యుడు. ఒక్క మాటను చూసుకొని ముందుకు సాగిపోదాం. 5వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పుటికైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయాను. ఆ గ్రంథం ఇప్పుటికైనను చూచుటకైనను యోగ్యుడైన వాడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచు ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందినని నాతో చెప్పాను. అప్పుడు ఆయన బిగ్గరగా ఏడుస్తున్నాడంట. ఈ ప్రకటన గ్రంథాన్ని రచించినటువంటి యోహాన్ ఆ గ్రంథాన్ని ఆయనకు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి యోహానుతో ఈ విషయాలన్నీ వ్రాస్తున్నాడు, ప్రకటన గ్రంథాన్ని కదా. అప్పుడు ఎవరు విప్పడానికి ఉన్నారు అని బిగ్గరగా ఏడ్చుచున్నప్పుడు ఆ పెద్దలలో కొంతమంది పెద్దలు ఉన్నారంట. ఇశ్రాయేలీయుల పెద్దలు కావచ్చు, సంఘంలో పెద్దలు కావచ్చు. వాళ్ళందరూ అప్పుడేమన్నా అంటే బహుగా ఏడ్చుచుండగా పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకు జయము పొందెను.
ఇంకొక మాట 9వ వచనం కూడా చూడమ్మా. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ప్రతి వంశములోను ప్రతి జాతిలోను నీ రక్తమిచ్చి స్వరక్తమిచ్చి సంపాదించిన ఒక మనుషులను కొని దేవునికి రాజ్యముగా చేసుకున్నాం. దేవుని రాజ్యం వేరు, దేవుని రాజ్యములు ఉండే మనుషులు వేరు. వారందరినీ ఆయన తన రక్తం చేత కొని ఆయన సొత్తుగా చేసుకొని ఆయన ప్రజలుగా చేసుకొని ఆ రాజ్యంలో వారిని ఉంచిపెట్టాడు. ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికీ యోగ్యత లేదు. ఒక్క మన ప్రియ ప్రభువుకు మాత్రమే యోగ్యుడు. ఆయన ఒక్కడే యోగ్యుడు. అందుకని మనం పాట పాడతాం ఆరాధనలో, యోగ్యుడవో యోగ్యుడవో అనే పాట మనం పాడతాం. ఆయన మాత్రమే యోగ్యుడు, మనం ఎవ్వరము యోగ్యులము కాదు. అయితే క్రీస్తు ప్రభువును నమ్ముకొనుట ద్వారా, ఆయన రక్తం చేత కడుగుబడటం ద్వారా, ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా, ఆయన బిడ్డలుగా చేసుకున్న దాని ద్వారా మనము యోగ్యులము అని అంటున్నాడు. ఇప్పుడు ఒక స్త్రీని గురించి అన్నాడు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట. ఈ యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి ఈ స్త్రీ తన భర్తకు కిరీటము, పెనిమిటి అని అక్కడ రాయబడి ఉంది. పెనిమిటి అనే పదము మన బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల, రూతులో కూడా నీవు నీ పెనిమిటికి చేసినదంతయు నాకు తెలిసెను అంటాడు. నీ పెనిమిటి మరణమైన తరువాత నీ అత్తకు చేసినదంతయు నేను ఎరుగుదును అంటున్నాడు. నాకు తెలిసింది అనే నీ బోయజ్ అంటున్నాడు. నీ పెనిమిటి అనే పదము బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఉంది. ఇంకా యేసు ప్రభు కూడా సమరీ స్త్రీని గురించి మాట్లాడుతూ ఆ బావి దగ్గరికి నీళ్ళకు వచ్చినప్పుడు అన్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. నాకు పెనిమిట్లు లేరు అన్నాడు. నిజమే చెప్పావు, నీకు పెనిమిట్లు లేరు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు, నీ పెనిమిటి కాడు అని 2 వచనాలలో 5 మార్లు ఆ పదాన్ని వ్రాయబడి ఉంది, పెనిమిటి అని. అది చాలా గ్రామ్యమైన పదం, భాష. మనం మాట్లాడుకునే భాష ఎలా ఉంటది, పెనిమిటి అని మనం ఎందుకంటే భార్య భర్త అంటాం. భార్యాభర్తలు అనేది మనకు సామాన్యమైన అలవాటు అయిపోయింది అది. కానీ ప్రత్యేకంగా ఇక్కడ తన పెనిమిటికి కిరీటము అంట, భర్తకు కిరీటం అంట, యోగ్యురాలు. అయితే ఈ ఈ యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి నడవడిక కలిగిన వారు మాత్రమే యోగ్యులు. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట తీరు సమస్తము ఒక స్త్రీని చూచినప్పుడు యోగ్యముగా ఉన్నామా, యోగ్యత లేదా మనకు అనేది అర్థమవుతుంది. వాళ్ళ మాటల తీరు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ వస్త్రధారణ కానీ, వాళ్ళ ప్రతి విషయము ఒక మోడల్గా, ఒక మాదిరికరంగా ఉన్నటువంటి ఒక స్త్రీలుగా ఉండాలి. అందుకని సామెతల గ్రంథం మాదిరికరమైన స్త్రీ అని మనం ధ్యానం చేశాం. మాదిరికరమైన స్త్రీలు, ఉపదేశించు స్త్రీలు, జ్ఞానాన్ని బోధించు స్త్రీలు, ఇలాగూ చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో అయితే తెలివి కలిగిన స్త్రీలు, రోదన ధ్వని చేసే స్త్రీలు, అంగలార్చే స్త్రీలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుని బైబిల్ గ్రంథంలో స్త్రీలకు ప్రత్యేకంగా కొన్ని బిరుదులు ఇచ్చినట్టుగా, ఒక టైటిల్ ఇచ్చిన, పేరు ఇచ్చినట్టుగా ఉందన్నమాట. అట్లనే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. అది ఎవరు ఆ యోగ్యురాలు? బైబిల్ గ్రంథంలో ఎవరిని గురించి యోగ్యురాలు అన్నారు కదమ్మా? ఎవరిని గురించి యోగ్యురాలు అన్నారు? ఉదాహరణగా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్కరిని విషయం, పోయినసారి నెనరు కలిగిన స్త్రీని గురించి ధ్యానం చేశాం కదా. ఆ నెనరు కలిగిన స్త్రీకి అర్థం ఏమొచ్చింది? అది దయ కలిగిన స్త్రీ అని. ఇంకా సుబుద్ధి కలిగిన స్త్రీ అని, సుగుణవతి అయిన స్త్రీ అని. దాని గురించి కొన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు దయగలిగిన వాడు, యోసేపు దయగలిగిన వాడు, మరి సహోదర ప్రేమ యందు దయగలిగి ఉండాలని, ఇంకా చాలా అంశాలు మనం ధ్యానం చేసాం. ఇక్కడ ఒక ప్రత్యేకంగా యోగ్యురాలు అనేటువంటి ఆ పదము ఒక స్త్రీకి మాత్రము బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఎవరికమ్మా? మీకేమన్నా గుర్తుకొస్తుందా? నేను ధ్యానం చేశాను కాబట్టి మీకు తెలుసా అంటే మాకు ఇంకా గుర్తుకు రాలేదు అంటారా? ఎవరైనా గుర్తుందా? మనం ధ్యానం చేసాం చాలా కాలం ఆ గ్రంథం మీద. ఏమా
యోగ్యురాలు, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఎవరమ్మా? బోయజు రూతును గురించి. ఆమె యోగ్యురాలంట. ఎట్లా యోగ్యురాలైంది చూద్దామా మరి. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో, రూతు గ్రంథం 3వ అధ్యాయంలో యోగ్యురాలుగా ఆమె ఎలాగూ తీర్చబడింది? ఒక బయట వేరే దేశస్థుడు, బెత్లెహేము వాడైనటువంటి బోయజు ఆమెను గురించి నీవు యోగ్యురాలవు అంటున్నాడు. అది ఎంత గొప్ప మాట! అది ఎంత ఏమేమి గమనించాడు ఆ విషయంలో, ఆ స్త్రీని గురించి. ఆమె వచ్చింది చాలా తక్కువ కాలము. మోయాబు దేశాన్ని నుంచి వచ్చి, నీ దాసురాలను నేను మోయాబురి వాడు ఈ చిన్నది ఎవరిది అని అడిగినప్పుడు, పొలంలో పరిగెరుకునేటప్పుడు ఆ పనివారు ఏం చెప్పారు? మోయాబు దేశాన్ని నుంచి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు అని ఆమెను గురించి చెప్పారు. అడ్రస్ లాగా మోయాబు దేశాన్ని నుంచి నయోమితో కూడా వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు అన్నారు. అవును, ఒక స్త్రీని గురించి, వారి యొక్క అడ్రస్ను గురించి చక్కగా బైబిల్లో వివరణ కలిగి ఉంది. అందుకనే 3వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు అంటున్నాడు. దాన్ని తీస్తామా? 3వ అధ్యాయము ఏ విషయాలు? 2వ అధ్యాయంలో కూడా చూద్దాం. చూడమ్మా, మొట్టమొదటిగా 2వ అధ్యాయంలో ఈ చిన్నది ఎవరిది అని 5వ వచనంలోని 7వ వచనము 8వ వచనంలో నా కుమారి అని సంబోధించాడు. ఈ చిన్నది ఎవరిది అన్నాడు. ఇప్పుడు నయోమి తోటి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు అని చెప్పినప్పుడు నా కుమారి అన్నాడు. అంటే ఆయన ఆ నయోమి యొక్క కోడలుగా ఆమెను గమనించినప్పుడు ఆమె తనకు సొంత బంధువుగా చేసుకున్నాడు. అప్పుడు ఈ చిన్నది ఎవరిది? ఆమె ఎవరో తెలియదు కనుక ఈ చిన్నది ఎవరిది అన్నాడు. రెండవసారి మాట్లాడేటప్పుడు ప్రారంభంలో నా కుమారి నా మాట వినుమని ప్రారంభించాడు. ఇంకా చూడమా, ఇంకా దానికి ఏమి 7వ వచనంలో ఆఖరి మాట బోయజ్ అంటున్నాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీ భర్త చనిపోయిన తరువాత నువ్వు నీ అత్తకు చేసిందంతా నాకు తెలియబడెను. అంటే ఆమె యొక్క ఆ పరిస్థితులన్నిటినీ, అక్కడ జరిగిన విషయాలు, అక్కడికి వెళ్ళిపోయింది కదా నయోమి పిల్లల్ని భర్తని తీసుకొని. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత భర్త పిల్లలు చనిపోయిన తర్వాత, కుమారులు చనిపోయిన తర్వాత ఆ రూతు తన అత్తకు ఏం చేసిందో అన్ని కూడా వివరాలన్నీ ఆయన అడిగి తెలుసుకుంటున్నాడు. చక్కగా ఆమెను గురించినటువంటి విషయాలన్నీ తెలుసుకుంటున్నాడు. ఎంత యోగ్యురాలుగా ఉంది, ఎంత ప్రవర్తనలో మంచి ప్రవర్తన కలిగింది, సత్ప్రవర్తన కలిగింది. ఇంకా చూడమ్మా, పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఇంతకు ముందు నీ తెలియని వారి దగ్గరికి నీవు వచ్చావు. అప్పుడు యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఏం చేసింది ఆమె? అత్తకు చేసిందంతా ఆమె ఎరిగిన వారుగా ఉన్నారు ఆ గ్రామంలో వాళ్ళు. అంటే వాళ్ళ అత్త చెప్పుంటది, అమ్మా ఇట్లా చేసింది, ఇట్లా చేసింది, అయ్యో జన్మభూమిని తల్లిదండ్రులను వదిలిపెట్టి నీతో కూడా పరాయి దేశానికి వచ్చిందా, ఈమె ఎంత జ్ఞానం కలిగింది, ఈమె ఎంత యోగ్యమైనది, ఈమె ప్రవర్తన ఎంత మంచిది. రూతు అక్కడే తీర్మానం చేసుకున్న రూతుని అక్కడి నుంచి తన అత్త ఆమెను గురించి సాక్ష్యాన్ని ఇస్తూ వస్తా ఉంది. అలాగైతే మనకు వివాహమైన తర్వాత మన కుటుంబాలలో మన సాక్ష్య జీవితం ఎలాగుంది? ఎవరిని గురించి చెప్తున్నారు? నీవు నీ అత్తకు చేసిందంతా నాకు తెలియచేశారు, తెలిసింది, నాకు తెలిసింది. కాబట్టి నీవు జన్మభూమిని తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి నీవు ఎరగని జనమునొద్దకు వచ్చావు. నీవు చేసిన దానికి, ఇంకా కూడా నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఇంకా కూడా ఉంది కదా, వచ్చితివి సురక్షితముగా వచ్చితివి కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఆయన సంపూర్ణమైన బహుమానం కూడా దేవుడు నీకు ఇస్తాడమ్మా. నువ్వు సురక్షితంగా యెహోవా రెక్కల క్రిందకి వచ్చావు. ఎక్కడున్నావు నువ్వు?
మోయాబు దేశంలో మొలకు దేవతను పూజించే నీవు నీ తల్లిదండ్రులను, జన్మభూమిని, దేశాన్ని వదిలిపెట్టి నీ అత్తతో కూడా బెత్లెహేముకు వచ్చావు, యెరూషలేముకు వచ్చావు. బెత్లెహేములో దేవుని ఇల్లు, అది సమృద్ధి అయిన పంటలు పండే దేవుని ఇల్లు, మంచి రొట్టెల గృహము, దానికి అర్థము బెత్లెహేం అంటే. మంచి స్థలానికి వచ్చావు, దీవించబడతావమ్మా నువ్వు అని యవనస్తురాలైన విధవరాలుతో బోయజు మాట్లాడుతా ఉన్నాడు. దాన్ని బట్టి యోగ్యురాలు తల్లిదండ్రులు విడిచి, జన్మభూమిని విడిచి, తన తల్లిదండ్రులను విడిచి, తన నిన్ను వెంబడించితం కదా, మాకేము ఫలం వస్తుందని శిష్యులు అడిగినప్పుడు, 100 ఫలాన్ని తల్లిదండ్రులు విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే మీకు పరలోకమందు 100 ఫలాన్ని మీరు పొందుతారని మీరు శిష్యులకి యేసుప్రభు చెప్పినట్లుగా ఇక్కడ కూడా వారందరినీ వదిలిపెట్టి నువ్వు ఈ బెత్లెహేము వచ్చావు కనుక యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లుగా నువ్వు వచ్చావు, నీకు మంచి బహుమానము దేవుడిస్తాడు అంటున్నాడు. ఇంకా కూడా చూడమ్మా, అందుకు ఆమె, నా ఏలినవాడ, నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినా నన్ను ఆదరించి నాయందు ప్రేమ కలిగి మాట్లాడుతూ గనుక నా ఎడల నీకు కటాక్షం కలుగునిమ్మని చెప్పాను. ఈ 3 మాటలు కూడా మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆమె ఎవరంట? తల్లిదండ్రులను విడిచింది, జన్మభూమిని విడిచింది, ఎరుగని జనమునొద్దకు వచ్చింది. ఇంకా ఆమె తన అత్తకు భర్త మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిందంతా కూడా నాకు తెలియజేయబడింది అని చెప్పాడు. సంపూర్ణమైన బహుమానాన్ని పొందడానికి నువ్వు దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఆయన రెక్కల క్రిందకు వచ్చావు కనుక, ఆయన సన్నిధికి వచ్చావు కనుక, ఆయన కృప కొరకు, ఆయన సన్నిధిలో క్షేమంతో ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు కనుక ఈ దీవెనలన్నీ నీకు దేవుడు ఇచ్చాడు అంటున్నాడు. దానిని బట్టి ఆమె యోగ్యురాలుగా తీర్చబడింది, అత్తక చేసిన దాన్ని బట్టి. ఇంకా కూడా చూడమా 3వ అధ్యాయము, సత్ప్రవర్తన అనేది కూడా 3వ అధ్యాయంలో 10వ వచనం చదువుతారమ్మా. 3వ అధ్యాయం 10వ వచనము. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఇక్కడ మరొక యోగ్యమైనటువంటి ప్రవర్తన ఉంది రూతుకి. అది నువ్వు నీ పెనిమిటి మరణమైన తర్వాత ఆమె చేసింది అవన్నీ కూడా యోగ్యత కలిగిన స్త్రీగా మనం తెలుసుకుంటే 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఎందుకు దీవెన నొందింది యెహోవా చేత? నీవు యవ్వనస్తులను వెంబడించకుండా మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అంట. చూడమ్మా, అది ఆ మాట ఎంత ఏటగా వ్రాయబడిందో. నీవు యవ్వనస్తులను వెంబడించలేదు, నువ్వు భర్త చనిపోయాడు, యవ్వనస్తురాలవు, నయోమి కుమారుడు చనిపోయాడు, భర్త చనిపోయాడు, నీవు యవ్వనస్తురాలుగా ఉన్నావు, పరిగి ఏరుకుంటూ ఇక్కడికి వచ్చావు. అక్కడ ఉన్నావు మోయాబు దేశంలో కొంతకాలము, ఇక్కడ ఇశ్రాయేలు దేశంలోకి వచ్చావు బెత్లెహేంకి, ఇక్కడ పరిగి ఏరుకుంటున్నావు. కొంతకాలం అయింది. తన పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించుచుండెను అని 2వ అధ్యాయం ఆఖరి భాగంలో ఉంది. ఆ పరిగి ఏరుకునే కాలము దగ్గర ఇంచుమించుగా మనము రూతు గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు 6 నెలలు, 3 నెలలు యవల కోత, 3 నెలలు గోధుమల కోత అయిపోయేంత వరకు ఆ నిలకడగా బోయజు పొలంలో పని చేసుకుంటూ, బోయజు పొలంలో పరిగి ఏరుకుంటూ ఉంది. కాబట్టి కొంతకాలం నివసించింది వారి దగ్గర. అందుకని ఈ నా కుమారి యెహోవా చేత ముందు ఆ భాగాలని మనం ధ్యానం చేయడానికి సమయం కాదు, అందుకని మనం ఈ పాయింట్ లోకి వద్దాం. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఎందుకు దీవెన నొందిందామె? యవనస్తులను వెంబడించకుండా మునుపటి సత్ప్రవర్తన అనేది ఎక్కడ ఉందమ్మా? మునుపు ఉంది, ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు ఇంకా మునుపటి పరిస్థితి కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా నువ్వు సత్ప్రవర్తన కలిగిన దానం అంటున్నాడు. అది ఎంత ఒక
ఒక పురుషుడు బోయజు, బలవంతుడైన బోయజు దేవునికి సాదృశ్యంగా, ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ పేదలను, పరదేశులను ప్రేమించేటువంటి బోయజు, ఆ పొలంలో పనిచేసే వారిని దీవించే బోయజు, చచ్చిన వారికి బ్రతికిన వారికి ఉపకారం చేయటం మానని బోయజు. ఆయన అంత మాటలు ఆమెను గురించి అన్నాడంటే ఎంత గొప్ప సంగతి, ఎంత ప్రవర్తనని కాపాడుకుంది. మునుపటి సత్ప్రవర్తనని మునుపు ఉంది ఆమె దగ్గర. అందును బట్టే ఆమె దీవించబడుతుంది. అందును బట్టి ఆమె యోగ్యురాలుగా చేయబడింది. ఆమెకు ఒక పేరు పెట్టారు, యోగ్యురాలు అని. తర్వాత దీవెన నొందింది. ఈ దీవెన యెహోవా వలన యెహోవా చేత నీవు దీవెన నొందినదావ. మనము దేవుని చేత దీవెన నొందాలంటే చాలా మంది మనకు ఇశ్రాయేలు సమాజంలో మనము క్రైస్తవుల కుటుంబాలకి వెళ్ళినప్పుడు, ఇశ్రాయేలు ఇంటికి వెళ్ళినప్పుడు మనం దీవించాలా. ఎలాగూ దీవించాలంటే నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నువ్వు దీవించబడిన దానవు అని మనము దీవించాలి. అది సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22వ వచనం నుంచి 27 వచనాల వరకు ఉంది. ఇశ్రాయేలు దీవించే విధానం ఇట్లా. మీరు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మోషే అహరోనులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఇది. మీరు ఇశ్రాయేలు గృహానికి మీరు వెళ్ళినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగూ దీవించాలి అని సంఖ్యాకాండంలో 6వ అధ్యాయము 22 వచనం నుంచి 27 వచనాల వరకు. సమయం లేదు నాకు ఇది చదవడానికి. చాలా చక్కని దీవెనలు ఉన్నాయి అక్కడ. మనం వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి దీవించాలి. మన బిడ్డలను మనము దీవించాలి. నోవహు కుమారులను దీవించాడు, ఇస్సాకు యాకోబుని దీవించాడు. యాకోబు తన కుమారులని పిలిపించి దీవించాడు. ఒక్కొక్కరిని 12 మందిని ఆయన దీవించాడు. అంత మాత్రమే కాదు, ఫరో కూడా వచ్చాడు ఆయన దీవెనల కొరకు. వృద్ధాప్యంలో ఉన్నాడు యాకోబు, ఆయన దీవించమని వచ్చాడు. ఆయన కూడా చేతిని తల మీద పెట్టి దీవించాడు ఫరోని కూడా. అలాగూ అందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా ఇశ్రాయేలీల మర్యాద క్రమం అదంట. దీవించే విధానము. అనేక రీతిలుగా దీవించబడ్డారు. మనమైతే మన ప్రభు ద్వారా అనేక రకాలుగా దీవించబడుతున్నాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో ఆ భాగాలు ఉన్నాయి. ఆది కాండము 49వ అధ్యాయంలో యాకోబు కుమారును దీవించి యోసేపు దగ్గరకు వచ్చి ఇంకా విస్తారమైన దీవెనలు ఇచ్చాడు ఆయన. ఇవన్నీ దీవెనలు, ఇశ్రాయేలుకి ఇచ్చే దీవెనలు. అలాగైతే నీకు నాకు కూడా దేవుడు దీవెనలు ఇస్తున్నాడు. ఎలాగూ దీవెనలు ఇస్తాడు? మనం ఆ దీవెనకు పాత్రలంగా ఉండాలా, ఆ దీవెనలకు యోగ్యులంగా ఉండాలా. అలాగున్నప్పుడు ఆ దీవెనలు మనకు దేవుడు దయచేస్తాడు. నీవు యెహోవా వలన దీవెన నొందిన దానవు అంటున్నాడు రూతుని. అలాగైతే నేను యెహోవా వలన దీవెన నొందిన దానను, నా కుటుంబం దీవించబడుతుంది, నా పిల్లలు దీవించబడతారు అని ఒక మంచి సాక్ష్యాన్ని మనము పొందగలిగి ఉండాలి. మనం ఎలాగుండాలి? మనం యోగ్యులంగా ఉంటే మన కుటుంబం దీవించబడుతుంది. మనం యోగ్యులంగా ఉంటే పిరిమిటికి కిరీటము. మనం యోగ్యులంగా ఉంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారం. మన ప్రవర్తన చాలా చాలా యోగ్యమైన రీతిగా ఉండాలి. ఇంకా చూడమ్మా. నీవు యవనస్తు మునుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి 11వ వచనంలో, నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఇప్పుడు ఎవరు ఎరిగారంటమ్మా? ఆయనే కాదు, ఆయన తెలుసుకున్నవాడే కదా. ఆయనకి వారి ఊరు వారందరూ కూడా నా జనులందరూ, ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ఆయన స్వాస్థ్యం అనుకోవచ్చు, ఇశ్రాయేలీలు అనుకోవచ్చు, బోయజు ఏ వంశపు వాడమ్మా? కాలేబు యోధా వంశపు వాడు. ఆ బోయజును కనెను, బోయజు ఓబెదును కనెను, ఓబెదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను, దావీదు వంశం ద్వారా యేసు ప్రభు జన్మించాను. యోధా గోత్రపు వాడు బోయజు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నీవు యోగ్యురాలవని నా జనులందరూ, యోధా వంశం వారందరూ కూడా ఆమెను ఏమంటున్నారంటే, జనులందరూ నీవు యోగ్యురాలవు అంటున్నారు. ఎంత గొప్ప సాక్ష్యమమ్మ రూతుది. అన్యురాలైన, మోయాబీయురాలైన, పేదరాలైన, విధవరాలైన ఆ సహోదరికి ఒక మంచి యోగ్యమైనటువంటి
బిరుదునిచ్చాడు. నా జనులందరూ ఎరుగుదురు నీవు యోగ్యురాలవని. కనుక కాబట్టి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు నేను చేసేదను అన్నాడు. ఆమె వివాహం చేసుకోవాలి. ఇప్పుడు ఆమె సమీప బంధువుగా ఆయన తీర్చాలి. ఆయన కంటే ఇంకా సమీప బంధువుడు ఉన్నాడు. ఆ వ్యాజ్యం అయిన తరువాత సంపూర్ణంగా ఆమె బోయజు ఆ కవిల్లోకి వచ్చింది. ఆయన పాదాల దగ్గరకు వచ్చింది మొట్టమొదటగా. ఆ తర్వాత ఆయన ఆ భుజానికి ఆనుకొని, ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి ఒక స్త్రీగా, ఆ ప్రేమకు గుర్తుగా ఆమె బోయజుకు భార్య అయింది. ఎంత యోగ్యత కలిగింది. అలాగైతే అలాంటి యోగ్యత కలిగిన మనము దేవునికి ఆయన భుజము మీద ఆనుకునేటువంటి యోగ్యత ఇచ్చాడు. తన కుమారులందరినీ అక్కడ మనం పరమగీతంలో చూస్తున్నాం కదా, తన రొమ్మును ఆంచుకొని ఎడమ చేతిలో తన చేతిని, తలను కుడి చేతితో కౌగిట్లో పట్టుకున్నాడంట. అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. తండ్రిలాగా జాలిపడేవాడు, తల్లిలాగా ప్రేమించేవాడు మన ప్రభు మనల్ని. అలాంటి ఆయన ప్రేమ కౌగిలిలోకి మనము వచ్చున్నాం. మనం దీవించబడిన వారం, యోగ్యమైన ప్రవర్తన కలిగి దేవుని చేత దీవించబడిన వారు. కొన్ని విషయాలు కొంతమందిని యోగ్యులైనటువంటి వారిని కొంత జ్ఞాపకం చేసుకుందామమ్మా. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక శతాధిపతి ఉన్నాడు. మీరు 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనములో ఆయన యోగ్యుడంట. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని వ్రాయబడింది. దేనికి యోగ్యుడైనా? మన జనులను ప్రేమించిన వాడు, మనకు దేవుని మందిరాన్ని, సమాజ మందిరాన్ని కట్టించిన వాడు, మన జనులను అంటే ఇశ్రాయేలీయులను ఆయన ప్రేమించిన వాడు. శతాధిపతి ఆ దేశంలో ఆయన రోమా సామ్రాజ్యమా మరి ఆ దేశంలో ఉన్నటువంటి వాడు. ఆయన యూదులు కాదు, ఇశ్రాయేలీయులు జనాంగం కాదు, కానీ ఆయన మనలను, మన జనులను ప్రేమించిన వాడు. మనకు సమాజ మందిరము తానే కట్టించి అందువల్ల యోగ్యుడు అన్నాడు. దేవుని మందిరాన్ని కట్టించాలి, దేవుని ప్రజలను ప్రేమించాలి. అది యోగ్యత. అది శతాధిపతికి అతను నీ వలన ఈ మేలు పొందడానికి యోగ్యుడు. మనమైతే దేవుని వలన ఏ మేలు పొందుతున్నాం? మనం యోగ్యులమైతే ఆ మేలు పొందడానికి మనకు యోగ్యత ఉంది. మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ప్రజలను ప్రేమించాలి, దేవుని సమాజ మందిరాన్ని ప్రేమించాలి. మనకు సాధ్యమైనంత వరకు ధనాన్ని ఈ లోకంలో కూర్చుకోకుండా పరలోకంలో కూర్చోమన్నాడు. నిన్న మనం వాక్యాన్ని విన్నాం. పరలోకంలో కూర్చుకోవాలి మనం ధనాన్ని. ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు మనం యోగ్యులం. అందుకని శతాధిపతిని గురించి కూడా అక్కడ వ్రాయబడి ఉంది. నీ వలన ఆయన యొక్క ప్రియ దాసుడు అనారోగ్యం చేత బాధపడుతుంటే నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కానన్నాడు ఆయన. నీవు నా ఇంటికి వచ్చుటకు ప్రభు నేను యోగ్యుడను కాను, పాత్రుడను కాను, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడనని మనుషులను పంపాడు. ఆ మనుషులు ఏమొచ్చి చెప్పారు? యూదా పెద్దలు ఏమని చెప్పారు? నీ వలన ఈ మేలు పొందుటకు ఆయన అర్హుడు, యోగ్యుడు. అలాంటి యోగ్యత కలిగిన వారంగా మనం ఉండాలి. ఇంకా కూడా కొన్ని మాటలు చూద్దామా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో 22వ వచనంలో తిమోతిని గురించి వ్రాయబడింది. చూస్తారమ్మా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము చదువుతారా? అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి చాలమ్మా, చాలు. అతడు మీ క్షేమము నిమిత్తము, ఇక్కడ పైన చదువుతామమ్మా 20వ వచనము. మీ క్షేమము విషయమై, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి ఉండేవాడు నా యొద్ద లేడు. అందరిలో తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు గాని క్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఏమి యోగ్యత ఉంది? మీ క్షేమము కొరకై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు అన్నాడు. తిమోతిని గురించి రాస్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి. నిజముగా చింతించువాడు, మీ క్షేమమును గురించి అతని వంటి వాడు ఎవడునూ లేడు. అతడు
అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడడం లేదు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు అన్న. అతనిని పంపుతున్నాను మీ దగ్గరికి. మీ క్షేమం కొరకు నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు లేడు. కాబట్టి అతనే యోగ్యుడు. అతను యోగ్యుడు. మన దేవుని పిల్లల క్షేమం కొరకు విచారించేవాడు, వారి క్షేమం గురించి ఆలోచన చేసేవాడు, వారి క్షేమం గురించి ప్రార్థించేవాడు. అందరూ అన్ని కార్యాలు చేసుకుంటున్నారు కానీ దేవుని కార్యాలు ఎవరు చేయరు కనుక అతను మాత్రము దేవుని కార్యాలు చేస్తున్నాడు. అతను తన సొంత కార్యాలను ప్రక్కన పెట్టి దేవుని కార్యాలయందు నిమగ్నమై ఉన్నాడు. అతని వంటి వాడు ఎవడూ లేడు. ఆ యోగ్యతను బట్టి తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను అంట. అతని యోగ్యత, అతడు మన గురించి, దేవుని సంఘాన్ని గురించి, అందరిని గురించినటువంటి సంఘాన్ని గురించిన చింత పౌలుకి ఎలాగుందో ఆ ఫిలిప్పీ సంఘాన్ని గురించిన చింత కూడా తిమోతికి ఉంది. కాబట్టి అతను యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు. ఇంకా చూద్దాం, చూడమ్మా. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. తీసిన వాళ్ళు గబగబా చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మం చేసినందు చేతను ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. చాలమ్మా. ఇది ఈ క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేత వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా, ఔదార్యం అంటే ఇచ్చే విషయంలో ఔదార్యం. తెస్సలోనిక సంఘస్థులకు ఔదార్యం కలిగిన వారు ఇచ్చే విషయంలో అని వ్రాయబడి ఉన్నారు. ఔదార్యం అంటే ఇచ్చేది, దానం చేసేది. ఈ సువార్తను అంగీకరించమని ఒప్పుకొని విధేయులైనందు చేతను వారి విషయమై ఇంత శ్రద్ధ కలిగి ఆ ధర్మము చేసినందునను ఈ పరిచర్యను మూలముగా మీ యోగ్యత కనబడినందున మిమ్మల్ని బట్టి వారు ఆనందించుచున్నారు, దేవుని మహిమపరుచుచున్నారు అన్నాడు. మనం ఏ పరిచర్య చేస్తే దేవుడు మహిమపరుస్తాడమ్మా? ఇక్కడ వ్రాయబడి ఉంది, మీరు సువార్తను అంగీకరించి విధేయులైనందు చేత. క్రీస్తు సువార్తను అంగీకరించారు ఫిలిప్పీలో ఉన్న సంఘంలోని విశ్వాసులు క్రీస్తుని అంగీకరించారు, విధేయులైనారు. ఈ విషయంలో మాత్రమే కాకుండా ఔదార్యముగా ధర్మము చేసే పరిచర్యను విషయంలో కూడా మీరు యోగ్యత కలిగినందున, యోగ్యత మీలో కనబడినందున తర్వాత వారు దేవుని మహిమపరుస్తున్నారు. దేవునికి ఇచ్చే విషయంలో మనం ధారాళంగా ఇచ్చినప్పుడు, ఔదార్యముగా ఇచ్చినప్పుడు, అంటే ఔదార్యం అంటే ఇష్టపూర్తిగా తమ ఇష్ట ప్రకారంగా ఎవరు బలవంతం చేయకుండా, వారు తెస్సలోనిక పత్రికలో వారిని మాత్రం ఆ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి అట్లా ఇచ్చిన వారు మిమ్మల్ని బట్టి దేవుని వారు మహిమపరుస్తున్నారు. అలాగైతే దేవునికి మహిమ ఎక్కడ ఉందమ్మా? ఔదార్యముగా ధర్మం చేసే పరిచర్యను మనం కలిగి ఉంటే దేవునికి ఇచ్చే విషయంలో మనము దేవుని మహిమపరిచే వారంగా ఉంటాం. మన విషయాన్ని గురించి మరొకరు చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇంకా కూడా చూద్దాం ఇంకొక మాట. పేతురు రాసిన పత్రిక ఆఖరిగా ఇంకొక మాట చూద్దాం. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూద్దామా? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. చాలు అమ్మా, అదొకటిను. ఆ తర్వాత 5వ వచనం చూడమ్మా. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇక్కడ కొన్ని మాటలు రాయబడిందమ్మా. పేతురు ఈ మధ్య మనం స్వపురుషులకు లోబడి ఉండాలి, శారాకు పిల్లలగుదురు అనే దగ్గర
కొంత ధ్యానం చేసాము, అయినా జ్ఞాపకం చేస్తున్నాను నేను. మొదటగా మీ స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అది మొదటి మాట. రెండవది భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, రెండవది. మూడవది మూడవది దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీల వలె అనేది మూడవది. నాలుగవది యోగ్యముగా నడుచుకొనొచ్చు. ఇక్కడ దేనికి మనల్ని గురించి పేతురు భక్తుడు రాస్తాడంటే, ఈ పైన 2-3 వచనాలలో మన యొక్క ఆహార్యం అంటే మన వ్యక్తిగతమైనటువంటి మన వస్త్ర అలంకరణ కావచ్చు, బంగారు నగలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉంది. అది నేను ఎవరు అంతటా వాళ్ళు చదువుకుంటే మనము ఒక మాదిరికరంగా ఉంటాం. కాబట్టి ఆ పవిత్ర ప్రవర్తనను చూసి స్వపురుషులకు లోబడి ఉండటం వల్ల, వాక్యమునకు విధేయులైనందువల్ల, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనను బట్టి, తర్వాత మన అలంకారాన్ని బట్టి, బాహ్య అలంకారం కంటే అంతరంగ స్వభావంలో ఉన్నటువంటి అలంకరణ బట్టి మనము యోగ్యముగా నడుచుకుంటామంట. శారాకు పిల్లలవుతాం. అర్థమైందమ్మా? ఎట్లా శారాకు పిల్లలు అవుతాం? అటువలనే పూర్వము పరిశుద్ధ స్త్రీలు అన్నాడు. ఆ పరిశుద్ధ స్త్రీలు ఎవరు? శారాని గురించి మరలా జ్ఞాపకం చేశాడు కింద భాగంలో. ఇట్లా ఉన్నప్పుడు మీరు శారాకు పిల్లలవుదురు అన్నాడు. స్త్రీలకి మనకే సంపూర్ణంగా ఆ మాట వ్రాయబడింది. స్త్రీలకు శారాకు పిల్లలవుదురు. మనకందరికీ తల్లి వంటిది శారా. తండ్రి వంటి వాడు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి, జనములకు తల్లి శారా. ఆదికాండం 17వ అధ్యాయంలో ఉందన్నమాట. కాబట్టి ఆమెకు మనం ఎలాగూ పిల్లలు అవుతామంటే మన పవిత్రమైన ప్రవర్తన, మనం స్వపురుషులకు లోబడి ఉండటం వలన, మన అలంకారము అంతరంగ స్వభావంలో ఉన్నటువంటి అలంకారాన్ని బట్టి ఆమెకు మనము యోగ్యముగా నడుచుకున్నట చేత అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకునుచు ఏ భయమునకు బెదరక ఎడల ఆమెకు పిల్లలు ఉదురు. మనం యోగ్యముగా ప్రవర్తించినప్పుడు శారాకు మనము పిల్లలవుతాం. శారాకు పిల్లలు కావాలంటే అది సామాన్యమైన విషయమా? అబ్రహాము మీ తండ్రి కాడా? మనకు అబ్రహాము తండ్రి అన్నారు, శారా తల్లి అన్నారు. వారికి మనం పిల్లలంగా ఉన్నామంటే మనం ఎలాంటి స్వభావాలు కలిగి ఉండాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎలాంటి నడవడిక కలిగి ఉండాలి, మనకు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రవర్తన, మన మాట తీరు, మన సమస్తమైనటువంటి నడవడిక జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆమె యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటము అన్నాడు. ఇంకా చూడమ్మా, కిరీటము ఈ ఒక్క మాటని కూడా మనం చాలా లేటుగా వాక్యానికి వచ్చాం. అందుకు ఇంకొక 5-10 నిమిషాలు నేను ముగించేస్తాను. కిరీటము, ఈ కిరీటం అనేది ఒక అలంకారం, భర్తకు అలంకారం. అదే మనం కొరింథీ పత్రికలో ఉంది కదా, పురుషుడు తన భార్యకు శిరస్సు, పురుషునికి ప్రభువు శిరస్సు అన్నాడు. మనకు శిరస్సు ఎవరు? మన పురుషులు. ఆ పురుషునికి ఏం పెట్టారంట? కిరీటము. ఒక స్త్రీకి పురుషునికి స్త్రీ శిరస్సు, క్షమించండి, పురుషులకి మనకు పురుషులు శిరస్సు, ఆ శిరస్సు మీద ఒక కిరీటం. అప్పుడు ఇది ఎట్లా ఉంది? ఘనతగా ఉంది, లేకపోతే ఒక అలంకారంగా ఉంది. అలంకారమైన పదం ఇది కిరీటం అంటే. కిరీటాన్ని గురించి మనకు చాలా విషయాలు, చాలా కిరీటాలు ఉన్నాయి. అది సంఘ పెద్దలకి, సేవకులకి, పరిచర్య చేసేవారికి, వాళ్ళందరికీ కిరీటాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక కిరీటం ఒక స్త్రీకి ఒక మంచి ప్రవర్తన కలిగి ఉంటే, యోగ్యమైన రీతిగా బ్రతుకుతుంటే, మంచి నడవడిక కలిగి ఉంటే అది పురుషులకి కిరీటం అంట. మనం నెన్నడో కలిగిన స్త్రీకి ఏమని ఇచ్చారమ్మా? ఘనత నుందును అన్నాడు. ఘనత కలిగింది ఆమె, నెన్నడో కలిగి ఉండటం వల్ల ఘనత వచ్చింది ఆమె. ఇక్కడ యోగ్యురాలుగా ఉన్నందువల్ల పెనిమిటికి కిరీటమైంది. ఆ కిరీటాన్ని పెట్టుకున్న పెనిమిటి ఎలాగుంటాడో, నా భార్య ఇచ్చిన కిరీటి మీద అంటే ఎంత యోగ్యంగా ఉండాలి, ఎంత ప్రవర్తన కలిగి ఉన్నాడు. రూతు ఎలాగుంది? ఆ దేశంలోకి వచ్చి
ఇశ్రాయేలు జనాంగంలోకి వచ్చి బెత్లెహేంకి వచ్చి ఎలాగ ప్రవర్తించింది, మోయాబులో ఎలాగ ప్రవర్తించింది, మునుపటి ప్రవర్తన ఇప్పటి ప్రవర్తన ఎలాగుంది ఆమెది? సత్ప్రవర్తన, మామూలు ప్రవర్తన కూడా కాదు. మునుపటి సత్ప్రవర్తన, ఇప్పటి సత్ప్రవర్తన బహుగా ఉందంట. కాబట్టి అందుకని ఆమె దీవెన నొందిన దానవు, నీవు ధన్యురాలవ, యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు అన్నాడు. అంతటి యోగ్యమైన ప్రవర్తన రూతు యొక్క జీవితంలో మనం చూడగలం. ఇప్పుడు ఇది ఆమె బోయేజుకు ఒక కిరీటము వంటిది. ఇశ్రాయేలు జనాంగంలో చేర్చబడింది. మత్తయి సువార్త 5 మంది యోసేపు తల్లుల్లో ఒక తల్లిగా చేర్చబడింది రూతు. అందుకని అదే కిరీటము బోయేజుకి. మరి రూతు ద్వారా, బోయేజు ద్వారా అని కూడా రూతుని అక్కడ మెన్షన్ చేసినాడు ఆ భాగాలలో. ఆమె యేసు ప్రభు తల్లుల్లో ఒక తల్లిగా చేర్చబడింది. ఆమెను యోగ్యురాలన్నారు. ఆమె బోయేజుకు ఒక కిరీటము వంటిది. ఎస్తేరు గ్రంథాన్ని కూడా చూద్దామమ్మా, జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 'ఆమె కూడా ఒక కిరీటము వంటిదంట. 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో తీశారమ్మా. అంటే 2:17 స్త్రీలందరూ రాజు ఎస్తేరును ప్రేమించును, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. చాలమ్మా. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. ఎందుకు ప్రేమించను? ఆమె హేగే నిర్ణయించిన ఆ అలంకరణలు తప్ప ఏమీ కోరుకోలేదంట. ఆయన ఇచ్చినే తీసుకున్నది. అది అక్కడ ఆమె యోగ్యత కనపడింది. ఏది కూడా కోరుకోలేదంట. ఆయన ఏది ఇచ్చాడో దాని మీద నమ్మకం పెట్టుకొని ప్రభు వైపు చూసింది, దేవుని వైపు. నేను రాణిగా చేయబడాలి, నా వంశము కనపరచకూడదు, నా జాతిని కనపరచకూడదు, ఇన్ని భయాలతో ఉంది ఎస్తేరు. అక్కడ అంతఃపురంలో చేర్చబడింది కనుక ఆమె జాగ్రత్తగా ఉంది. ఆ జాగ్రత్తను బట్టి స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచాడు. ఒక కిరీటం ఇచ్చాడంట ఆమెకు. ఏ కిరీటం అది? రాజ్య కిరీటం. రాజు పెట్టుకునేటువంటి కిరీటము ఆమె నెత్తి మీదకు వచ్చింది. దేన్ని బట్టి వచ్చింది? దేవుని దయను పొందింది, రాజు దయను పొందింది. ఇంకంత మాత్రమే కాకుండా అలంకారం విషయంలో ఏది కోరుకోలేదంట. ఏది నిర్ణయించాడో, ఏది ఇస్తున్నాడో, ఈ సుగంధ ద్రవ్యాలు 6 నెలలు కొంతకాలం, కొన్ని సుగంధ ద్రవ్యాలు 6 నెలలు, కొన్ని సుగంధ ద్రవ్యాలు ఇచ్చి సంవత్సరం రోజులు వారిని జాగ్రత్తగా ఆ సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరుస్తున్నారు. సత్క్రియల చేత లాగా సిద్ధపరిచి రాజు దగ్గరికి పంపించినప్పుడు రాజు దయను పొందింది ఎస్తేరు, రాజ్య కిరీటాన్ని పొందింది. మరొక మాట కూడా చూద్దాం చూడమ్మా. 8వ అధ్యాయము, ఇదే గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయము 15వ వచనంలో చూస్తారా? అప్పుడు మొర్దెకై వర్ణము తెలుపు వర్ణమును గల రాజు వస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిషనాలతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడై రాజు సముఖము నుండి బయలుదేరను. అందు నిమిత్తము షూషను పట్టణమును ఆనందించి సంతోషం పొందెను. ఇప్పుడు మొర్దెకైకి చాలమ్మా. ఇప్పుడు మొర్దెకైకి ఏమొచ్చిందంటమ్మా? ఊదా వర్ణపు తెలుపు వర్ణము గల రాజవస్త్రములు, బంగారుపు పెద్ద కిరీటము. మామూలు కిరీటం కూడా రాజ కిరీటం అన్నాడు ఎస్తేరు విషయంలో. ఇక్కడ మొర్దెకైకి పెద్ద బంగారపు పెద్ద, అదే కదమ్మా, వస్త్రములు బయలుదేరాను. బంగారపు పెద్ద కిరీటం. ఆ కిరీటం కూడా బంగారపుది పెద్ద కిరీటం పెట్టాడు ఆయన మొర్దెకై తల మీద. ఎందుకు వచ్చింది ఆ తల మీద? దేవుని యందు భయభక్తులు కలిగి తన యూదా జాతి కొరకు ఆయన ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ఆ షూషను కోట మధ్యలో చేరి ఆయన శోకించినటువంటి తీరుని దేవుని ప్రజల కొరకు పూటపడిన వాడుగా ఉన్నాడు.
తన యోధా జాతి కొరకు పూటపడిన వాడుగా ఉన్నాడు. ఎంత దుఃఖాన్ని అనుభవించాడు. ఇంకా ఎస్తేరుతో ఆయన మాట్లాడిన మాటలన్నీ మనకు తెలుసు. అంత దూరం అవసరం లేదు, కానీ సమయం అయిపోతుంది. ఇంతగా ఆయన ఆ దేవుని సన్నిధిలో గడిపినాడు కనుక ఆయనకి ఇప్పుడు ఏమొచ్చింది? మంచి రాజవస్త్రాలు ధరించారు, పెద్ద కిరీటం, బంగారు కిరీటం పెట్టారు. అది ఎంత ఆయనకి అతిశయం ఉంది అక్కడ. దేవునికే అతిశయం. దేవుడు మహిమపరచబడుతున్నాడు. అందరూ అక్కడ ఆ దేశంలో ఆ 127 సంస్థానాల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారంట. ఇంకా చూడమ్మా, మనకు కీర్తనల గ్రంథము 103వ కీర్తనలో మనకు దయా దాక్షిణ్యములు కానీ కిరీటమును కరుణా కటాక్షములను మనకు ధరింప చేసి ఉన్నాడన్నాడు. చూస్తారా? కీర్తనలో 103వ కీర్తన నాలుగో వచనమమ్మ. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అన్నాడు. కరుణా కటాక్షములు మనకు ఆ పైన వాక్యంలో మనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ధరింప చేసి ఉన్నాడు. ఆయన మనము దేవుణ్ణి స్తుతించాలి. ప్రాణము అంతరంగమున్న సమస్తము ఆయన పరిశుద్ధమైన నామాన్ని స్తుతించాలి. ఆయన చేసిన మేలును మరొక జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించాలి. ఇలాగూ స్తుతించినప్పుడు, మన స్తుతులు స్తోత్రములు ఆయనకి చెల్లించినప్పుడు మనకు కరుణా కటాక్షములు అనేటువంటి కిరీటాన్ని మనకు ధరింప చేస్తున్నాడంట ఆయన. ఒక కిరీటము, రాజు కిరీటము ఎస్తేరుకి ఇచ్చాడు. ఆ బంగారు రాజు యొక్క కిరీటాన్ని మొర్దెకై ధరింప చేశాడు. మనకైతే కరుణా కటాక్షములు కలిగిన కిరీటాన్ని ఇచ్చాడు. ఇంకొకటి, అసలు ఈ కిరీటాన్ని మనము పొందడానికి ఒక తిమోతి పత్రికలో ఒక మాట రాశాడు. జట్టి అయిన వాడు నియమం ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అని. నియమ ప్రకారంగా పోరాడాలి. జట్టి అయిన వాడు, సైనికుడికి చాలా శ్రమలు వస్తాయి. ముందు భాగాలంతా ఉంది. 2వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో చాలా ఉన్నాయి. అది ఆ శ్రమలుంటాయి. సైనికుడికి శ్రమలుంటాయి, కష్టం ఉంటది. యుద్ధ నైపుణ్యం నేర్చుకోవాలి. ఆ చేతులకు యుద్ధము చేసేది నేర్పించుకుంటారు ఇశ్రాయేలీలు. అలాగూ మనం కూడా, మనం ఎవరితో పోరాడుతున్నాము? ఈ లోకనాథులతో కాదు, ఆకాశ మండలం ముందు ఉన్నటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. మన పోరాటం ఎలాంటిది? దేవుని చేత మనము ఆ పోరాటాన్ని సర్వాంగ కవచాన్ని, మన విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఇవన్నీ ఎఫ్సీ పత్రికలో ఉన్నాయి కదమ్మా, 6వ అధ్యాయంలో. ఇవన్నీ మనం ధరించుకొని నియమం ప్రకారము మనము పోరాడాలి. అట్ట పోరాడినప్పుడు జట్టి అయిన వాడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. మనం పోరాడినప్పుడు మనకు ఆ కిరీటం దొరుకుతుంది. మన పోరాటం ఎలా ఉండాలి? ఈ లోకంలో ఉండేటువంటి అపవాదితో మనం పోరాడుతున్నామా? ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపములతో పోరాడుతున్నామా? ఏ విషయాల్లో మనం పోరాటం ఉంది? సరైన రీతిగా మనం పోరాటం చేసినప్పుడు దేవుడిని మనము మహింపరచగలము. ఆ కిరీటాన్ని మనము బహుమానం పొందగలము. ఇంకా ఆఖరగా ఇంకొక మాటను చదివి మనం ముగించేస్తాను. 65వ కీర్తనలో 65వ కీర్తన, నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని మనకు ఆయన ధరింప చేసేవాడు అని ఉంది కదమ్మా. 11వ వచనం. 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జబ్బలు సారము వెదజల్లుచున్నావు. చాలు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింప చేసి ఉన్నావు. మనం మామూలుగా ఎక్కువగా ఈ పదాన్ని బర్త్డే అప్పుడు మనం చేస్తాం. కానీ ఈ పదము, దానికి అర్థము ఎలాగుందంటే, ఆయన ఇశ్రాయేలీలు ఈ ఆవరణంలో నివసించేవారు, నిన్ను చేర్చుకునేవాడు ధన్యుడు అంట. ఇశ్రాయేలీలకు ఒక సంవత్సరంలో ఏమి దీవెనలు ఉన్నాయి? పంటలు వేశారు, ఆ విత్తనాలు వేశారు, భూమిని చదును చేశారు. మన దేవుని నది నీళ్లతో నిండి ఉందన్న పైన భాగంలో. ఇవన్నీ కూడా ఒక సంవత్సరంలో
దేవుడు మన పంటలు ఎలాగిస్తాడు. ఇస్సాకు విషయంలో ఈ సంవత్సరం పంటని విత్తనము విత్తి 100 అభివృద్ధిని పొందాడంట ఇస్సాకు. ఆదికాండంలో ఉంది కదమ్మా. ఆయన విత్తనము వేసి 100 ఫలాన్ని ఆయన పొందినట్లుగా చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ మాటను కూడా, దేవుని నది నీళ్లతో నింపబడింది. ఏ విత్తనం వేసామో అది ఫలభరితమవుతుంది. అదే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా మనం ఫలించే వాళ్ళంగా ఉండాలి. ద్రాక్షవల్లి తీగలు ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే ఎలాగో ఫలిస్తుందో, అలాగే మన జీవితంలో కూడా దేవుని కృపలో, దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటే, దేవుని పరిశుద్ధాత్మతో మనం కలిగి ఉంటే, క్రమము కలిగి జీవిస్తా ఉన్నప్పుడు మనకు దయా కిరీటాన్ని, సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకు ఆయన ధరింపచేసేవాడుగా ఉన్నాడు. మనం సరి అయిన రీతిగా ఉంటే మన భర్తలకు మనము కిరీటం లాంటి వాళ్ళం. అలాగే మనము సరి అయినటువంటి ప్రవర్తన కలిగి ఉంటే దేవుణ్ణి మహిమపరిచేవారం. మనం సరైన రీతిలో ఉంటే మన దేవునికి ఆ కిరీటాన్ని పొందగలిగిన వారం. ఇప్పుడు రూతు ఎలాగో బోయజుకు కిరీటమైందో, అలాగే మన భర్తలకు మనం కిరీటం లాగున్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తలను దీవిస్తాడు. ఈ దేవుని చేత దీవించబడిన దానవు, యెహోవా చేత, దేవుని చేత దీవించబడిన దానవు, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఇలాంటి అమూల్యమైన శ్రేష్టమైన మాటలు మనం చదువుకుందాం. నియమం ప్రకారము పోరాడాలి, వివేకం కలిగి ఉండాలి. అదే కిరీటము, వివేకమును జ్ఞానమును కిరీటమును ధరింపజేయును అనేది మరి సామెతల్లోనే ఉంది. ఇదే అధ్యాయంలోనే కింద చదువుకుంటా వస్తే. అందుకని కొన్ని ప్రాముఖ్యమైన మాటలు కొంతమంది స్త్రీలను గురించి, చాలా మంది స్త్రీల గురించి వ్రాయబడి ఉంది. కానీ మనకు ప్రాముఖ్యమైన అంశాలు మనము నేర్చుకొని, మనం ఏ విషయాల్లో మనం నేర్చుకోవాలో, మనకెందుకు ఇన్ని భాగాలు దేవుడిచ్చాడు, ఇంతమందిని స్త్రీలను గురించి బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు, వాళ్ళకున్నటువంటి క్వాలిటీస్ ఏంటి, వాళ్ళకున్నటువంటి ప్రవర్తనలో, క్యారెక్టర్లో ఉన్నటువంటి సుగుణాలు ఏంటివి, ఇవన్నీ మనం ధ్యానం చేసుకున్నప్పుడు వాటిలో కొన్నైనా మనం పొందుకొని మన కుటుంబ జీవితంలో, మన స్థానిక సంఘంలో ఒక మంచి పేరు పొందిన వారంగా ఉండాలని ప్రభు పేరట మనం హెచ్చరింపబడుతున్నాము. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.